ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు బయట అలా జాలీగా తిరిగి టైం స్పెండ్ చేసి హీరోయిన్ ఇంటి దగ్గరకు వెళ్తే అక్కడ ఇంటి కింద ఉన్న షాప్ డోర్ మీద నువ్వే కదరా షూయంగ్ ని చంపింది, నువ్వు ఒక హంతకుడు అన్నట్లు రాసుంటుంది కదా. అలా రాసి ఉండడం చూసి హీరోకి ఒకలా అయిపోతుంది. ఫాస్ట్ గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే వాడికి పాత విషయాలంతా గుర్తొస్తుంది. వాడే కదా వాళ్ళక్క చనిపోయి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఫస్ట్ చూసింటాడు. అదంతా ఇప్పుడు గుర్తొస్తుంది. వాడి వల్ల కావడం లేదు. చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. ఆ షాప్ షట్టర్ మీద అలా రాసి ఉండడం ఆ హౌస్ ఓనర్ తాత చూసేసి అరుస్తుంటాడు. ఎవరు ఇలా అంతా రాస్తున్నది, ఎందుకు ఇలా అంతా చేస్తున్నారు అని అరుస్తుంటాడు. అక్కడే హీరోయిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి ఆ ఏరియాలోనే ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను ఆ ఓనర్ తాత అలా అరవడం చూసేసి ఏంటి ఏమైంది అని అడగ్గా ఆ తాత కూడా ఈ షట్టర్ మీద అప్పుడప్పుడు ఎవడో ఇలా వచ్చి రాస్తున్నాడు బాబు, అది ఎవరు అని తెలియడం లేదు అన్నప్పుడు ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చూసేసి సరే ఓకే ఈ ప్లేస్ లో ఒక సీసీటీవీని ఫిక్స్ చేద్దాం అన్నట్లు చెప్పేసి వెళ్తాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ లైబ్రరీకి వెళ్ళి యూరి దగ్గర నిన్న నైట్ జరిగిన విషయాన్ని చెప్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ చెప్పక ముందే యూరి కనిపెట్టేసింటుంది ఏమో జరిగింటాది అని. సో హీరోయిన్ దగ్గర అడిగింటుంది ఏమైంది, ఎందుకు బోమ్ ఈ రోజు లైబ్రరీకి రాలేదు, నిజం చెప్పు అని అడిగింటుంది. ఆ తరువాతనే హీరోయిన్ కూడా చెప్పింటుంది. ఇప్పుడు అదంతా విని యూరి వెంటనే హీరో ఇంటికి వెళ్తుంది. చూస్తే హీరో అలానే ఒకలా భయపడుతూ పనుకుంటాడు. వాణ్ణి అలా చూడగానే ఫస్ట్ పైకి లే హాస్పిటల్ కి వెళ్దాం రా అని వెంటనే హీరోని హాస్పిటల్ కి పిలుచుకుని వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే హీరోయిన్ స్టే చేస్తున్న ఆ బిల్డింగ్ కి ఆపోజిట్ ఇంట్లో ఒకడున్నాడు కదా మెంటలీ అన్స్టేబుల్ గా, వాణ్ణి చూపిస్తారు. వాళ్ళమ్మ ఇలా అంతా ఇంకొకసారి చెయ్యకురా, నువ్వు అలా అంతా చేసావు అంటే అంతే, ఆ తరువాత పోలీసులు వచ్చి పిలుచుకుని వెళ్ళిపోతారు అన్నప్పుడు వాడి తలనేసి కొట్టుకుంటుంటాడు. ఒకవేళ వీడే ఆ షాప్ షట్టర్ మీద అలా అంతా స్ప్రే చేశాడా ఏమి అని తెలియడం లేదు. ఇంకా ఇక్కడ యూరి హీరోని డాక్టర్ దగ్గర చూపించి వాణ్ణి ఇంట్లో డ్రాప్ చేసి లైబ్రరీకి వెళ్ళిపోతుంది. అక్కడ ఇప్పుడు హీరోయిన్ దగ్గర నేను బోమ్ని హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళి వచ్చాను, వాడి సిచ్యువేషన్ ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంది అని తెలుసా, ఎప్పటి నుండి వాడు ఇలా అయ్యాడు అని నీకు తెలుసా, వాళ్ళక్క బాడీని ఫస్ట్ వాడే చూసింది, వాళ్ళమ్మ చనిపోయారు అన్న విషయాన్ని కూడా వాడే ఫస్ట్ చూశాడు. బోమ్ ఫ్యామిలీ అలా అవ్వడానికి కారణం వాడే ఏమో అని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. దానివల్ల చిన్నప్పటి నుండే ఎవరి దగ్గర మాట్లాడడు, ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. వాణ్ణి నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, వాడితో ఉండే ఒకే ఒక మనిషి అంటే అది నేను మాత్రమే. కానీ నువ్వు వచ్చిన తరువాత వాడి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయినట్లు నాకు ఫీల్ అవుతుంది. నాకు తెలియడం లేదు నీకేమైనా వాడు నచ్చాడా ఏమి అని, కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళకూడదు అని వాడు ఆ రోజు సోనా హాస్పిటల్ బిల్ని పే చేశాడు. ఆ విషయం కూడా నీకు తెలియదు కదా, వాడి రీసెర్చ్ అన్నింటినీ ప్రొఫెసర్కి అమ్మే ఆ డబ్బులతోనే హాస్పిటల్ బిల్ని కట్టాడు. ఇప్పుడు అందులోనూ వాడికి ఒక ప్రాబ్లం వచ్చింది. వాడు కనిపెట్టిన ఆ థియరీని ప్రొఫెసర్కి డబ్బుల కోసం అమ్మేశాడు అని హైయర్ అఫీషియల్స్ కి తెలిసిపోయింది. సో ఇప్పుడు బోమ్ సియోల్ కి వెళ్ళి హైయర్ అఫీషియల్స్ దగ్గర ఆ థియరీని నేను ప్రొఫెసర్ కి అమ్మలేదు, ఇద్దరం కలిసి ఆ థియరీని చేశాము అని చెప్పాలి. ఇలా చెప్పలేనన్ని ప్రాబ్లమ్స్ వాడికి ఉంది. ఇప్పుడు ఇలాంటి ఒక ప్రాబ్లం రావడానికి కారణం నువ్వే. అయినా నువ్వు వాడిని లైఫ్ లాంగ్ వాడు లోన్లీగా ఫీల్ అవ్వనట్లు చూసుకోగలవా చెప్పు, చూసుకోలేవు కదా. కానీ నేను వాడిని చూసుకోగలను. సో నువ్వు ఇక్కడి నుండి వాడి లైఫ్ లో నుండి వెళ్ళిపో అన్నట్లు చెప్తుంది. అదంతా విని హీరోయిన్ కి ఆటోమేటిక్ గా కళ్ళల్లో నీళ్ళు ఓవర్ఫ్లో అవుతుంటుంది. యూరి దగ్గర సారీ అండి నాకు ఇదంతా తెలీదు అని ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ బోమ్ కి ఇలా అంతా జరగడానికి నిజంగా నేనే కారణమా అని చాలా డల్ గా బీచ్ రోడ్ లో నడుచుకుంటూ వెళ్తుంటుంది. చూస్తే బీచ్ దగ్గర హీరో ఒంటరిగా కూర్చుంటాడు. హీరోయిన్ కూడా చూస్తుంది కానీ దగ్గరకు వెళ్ళి మాట్లాడదు. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. వీళ్ళందరూ కలిసి సోనా అవ్వ చెప్పిన ఆ ప్లేస్ కి ట్రిప్ లా వెళ్దామని ప్లాన్ వేసింటారు కదా. సో హీరోయిన్ సోనా ఇద్దరు బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తుంటారు సోనా బాయ్ ఫ్రెండ్ కోసం. ఇంకా హీరోయిన్ కి అయితే బోమ్ ఆల్రెడీ అప్సెట్ లో ఉన్నాడు కదా, సో ఈ ట్రిప్ కి వస్తాడా రాడా అన్నట్లు డౌట్ గా నిల్చుంటుంది. రాడు అని కన్ఫర్మే చేసేస్తుంది. కానీ కాసేపట్లోనే బాయ్ ఫ్రెండ్ బోమ్ ఇద్దరు బస్ స్టాప్ కి వచ్చేస్తారు. హీరోని చూడగానే హీరోయిన్ ఫేస్ లో అంత సంతోషం కనిపిస్తుంది. తను అలా నవ్వడం సోనా చూసేసి ఏంటక్క బోమ్ అన్నా రాడు అని అనుకున్నారు కదా, అతన్ని చూడగానే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు హీరోయిన్ అరే అలా అంతా ఏం లేదు అని మేనేజ్ చేస్తుంది.
అయినా సోనా నాకు అంతా తెలుసులే అని హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటుంది. ఇంకా నలుగురు చాలా ఖుషీగా వెళ్ళి బస్ ఎక్కేస్తారు. జాలీగా మాట్లాడుతూ తింటూ వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్ళి రీచ్ అయిపోతారు. కానీ బస్ దిగిన తర్వాతనే ఆ బాయ్ ఫ్రెండ్ నోట్ చేస్తాడు ఒక సూట్ కేస్ ని బస్ లోనే వదిలేసి దిగేశారు అని. అందులోనే వాళ్ళు తినడానికి స్నాక్స్ ఫుడ్స్ అన్ని పెట్టుకుని తీసుకుని వచ్చింటారు. ఇప్పుడు ఆ సూట్ కేస్ లేదు అని తెలిసి వెంటనే బాయ్ ఫ్రెండ్ బస్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ బస్ వెళ్ళిపోతుంది. సరే రేపు ఎలా అయినా సూట్ కేస్ ని తీసుకుందాం, ఇప్పుడు ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవుదాం రండి అని అందరూ మాట్లాడుతూ వాళ్ళు స్టే చేయాల్సిన ప్లేస్ కి వెళ్ళిపోతారు. కానీ అప్పటికే అందరికీ లైట్ గా ఆకలిగా ఉంటుంది. అక్కడ కుక్ చేసి కూడా తినలేరు. ఏమంటే అక్కడ కుక్ చేసి తినడానికి పెద్దగా ఫెసిలిటీ కూడా లేదు. ఏం చేసేది ఇప్పుడు, ఆకలిగా ఉంది అని అందరూ చూస్తున్నప్పుడు సోనా ఏం చెప్తుంది, ఇక్కడ ఉన్న ఆపిల్స్ ని వాళ్ళకి కోసిస్తే ఏమైనా ఫుడ్ ఇస్తారేమో చూద్దామని చెప్పగా అందరూ ఆపిల్స్ ని కోయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ పనిచేసే ఆ తాత కూడా కోసివ్వండి, నేను మీకు ఈ రోజు నైట్ ఫుల్ చికెన్ ని ఇస్తాను అంటాడు. వాళ్ళు చాలా ఖుషిగా ఆపిల్స్ ని కోసిస్తారు. ఇప్పుడు కాసేపు తరువాత పక్కనే చిన్న కొలనులా ఉంటుంది. అక్కడ వెళ్లి నీళ్ళల్లో ఆడుతుంటారు. ఎవరు ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటారో చూద్దామని ఒక గేమ్ లా ఆడుతుంటారు. యాక్చువల్లీ హీరోనే చాలా సేపు నీళ్ళల్లో ఉంటాడు. మిగిలిన వాళ్ళు త్వరలోనే నీళ్ళలో నుండి బయట వచ్చేస్తారు. కానీ హీరో ఎంతసేపు అయినా బయట రాకపోవడంతో ఏంటి బోమ్ ఇంతసేపు అయినా లోపలే ఉన్నాడు అని మళ్ళీ ముగ్గురు నీళ్ళల్లోకి వెళ్తారు. ఆ టైం హీరో నీళ్ళలో నుండి పైకి లేస్తాడు. కానీ వాళ్ళు ముగ్గురు నీళ్ళల్లో ఉన్నారు కదా. ఇప్పుడు సడన్ గా అందరూ పైకి లేచి మనమే నీళ్ళల్లో చాలా సేపు ఉన్నాము, బోమ్ త్వరగా నీళ్ళల్లో నుండి బయట వచ్చినట్లున్నాడు, బోమ్ కాసేపు కూడా నీళ్ళల్లో ఉండలేకపోయాడు కదా అని అందరూ హీరో మీద ఫన్ చేస్తుంటారు. హీరోకి అయితే ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా సేపు శ్వాసని బిగించి నీళ్ళల్లో ఉండగలను కదా, కానీ ఇప్పుడు మనం నిజంగానే త్వరగా బయట వచ్చేసామా ఏంటి అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా అందరూ కాసేపు అక్కడే నీళ్ళల్లో ఆడుకొని పాటలంతా పాడేసి ఆకలిగా ఉంది అని వాళ్ళు కోసిన ఆపిల్స్ లో కొన్ని ఆపిల్స్ ని తీసి తింటుంటారు. అయినా వాళ్ళకి ఆకలిగానే ఉంటుంది. నీళ్ళల్లో అంతా బాగా ఆడారు కదా, సో ఫుల్ గా ఆకలిగా ఉంటుంది. నైట్ డిన్నర్ కి చికెన్ ని ఇస్తాను అని చెప్పిన తాత వాళ్ళకి ప్రాణాలతో ఉన్న కోడిని ఇచ్చేసి వెళ్ళింటాడు. కానీ వాళ్ళకి దాన్ని చంపడం ఇష్టం లేక వాళ్ళ బ్యాగ్ లోనే ఒక నూడిల్స్ ప్యాకెట్ ఉంటుందా, దాన్ని తీసి చేసి తింటారు. వాళ్ళకున్న ఆకలికి ఆ నూడిల్సే వాళ్ళకి ఒక అమృతంలా ఉంది. అంతలా ఆస్వాదించి తింటుంటారు. ఆ టైం ఆ బాయ్ ఫ్రెండ్ కి ఒక కాల్ వస్తుంది. యాక్చువల్లీ రేపు వాడి సూట్ కేస్ ని ఇస్తామని చెప్పింటారు ఆ బస్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఫోన్ చేసి బస్ రిటర్న్ వస్తుందంట, సో వచ్చి తీసుకోండి అని ఆ బస్ వాళ్ళు ఫోన్ చేయగా వాడు వెళ్తుంటాడు. సోనాని పిలుస్తాడు, వస్తావా వెళ్దామని. సోనా కూడా సరే ఓకే రా వెళ్దామని సోనా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటారు. అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఒక చోట కుదురుగానే నిలబడటం లేదు, తిరుగుతూనే ఉన్నాడు. ఒకలా నర్వస్ గా ఫీల్ అవుతుంటాడు. సోనా చూసేసి ఏంటి ఏమైంది నీకు అని అడిగినప్పుడు అది నైట్ టైం వేరొక ఊరు, ఒంటరిగా నువ్వు నేను ఇలా కలిసి ఉండడం చూస్తున్నప్పుడు డిఫరెంట్ అయిన ఫీల్ కలుగుతుంది, చాలా బాగుంది కదా అన్నట్లు చెప్తుంటాడు. అప్పుడు సోనా ఎక్కువ కలలు కనుకో, అవును నువ్వు ఎందుకు అమెరికాని వదిలేసి ఇక్కడికి వచ్చావు అని సోనా వాణ్ణి అడుగుతుంది. అప్పుడు వాడు అక్కడ నేను మాట్లాడే ఇంగ్లీష్ ని చూసి నన్ను ఎగతాళి చేశారు, అందుకే నా వల్ల కాక వచ్చేసాను. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా సైకాలజీ డాక్టర్స్, కానీ వాళ్ళ కొడుకు ఎలా ఫీల్ అవుతున్నాడు అన్న విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఒక స్టేజ్ తర్వాత నేను అక్కడ సర్వైవ్ అవ్వలేకపోయాను, పైగా ఒకరిని కొట్టేశాను, అందుకే అక్కడి నుండి వచ్చేసాను అన్నప్పుడు ఏంటి కొట్టేశావా అని ఇద్దరు సీరియస్ గా మాట్లాడుతుంటారు. ఆ టైంలోనే ఇక్కడ యూరిని చూపిస్తారు. తను ఆ షాప్ ఓనర్ అబ్బాయిని డిన్నర్ కి పిలిచింటుంది. యూరి నార్మల్ గా పిలిచింటుంది అంతే, కానీ వాడికి యూరి మీద ఫీలింగ్స్ ఉంది కదా, సో కోట్ సూట్ అంతా వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయి వచ్చింటాడు. యూరి కూడా చూసేసి సరే రా వెళ్దామని పిలిస్తే వాడిని చూసారంటే కార్లో వద్దు మనం బైక్ లో వెళ్దాం రా అని పిలవగా యూరి కూడా వెళ్తుంది. ఇప్పుడు ఇద్దరు ఒక రెస్టారెంట్ కి వెళ్ళి తింటూ మాట్లాడుతుంటారు. వాడికైతే చాలా హ్యాపీగా ఉంది, సో జాలీగా మాట్లాడుతూ తింటుంటాడు. కానీ యూరి మాత్రం ఒకలా డల్ గానే ఉంటుందా. వాడు ఏమైంది, ఎందుకు నువ్వు కొన్ని రోజులుగా ఇలా డల్ గానే ఉన్నావు అని అడిగినప్పుడు నాకు ఒక హెల్ప్ చేయగలవా అని అడుగుతుంది. వాడు ఏం హెల్ప్ అని అడిగినప్పుడు మీ ఇంట్లో రెంట్ కి ఉంది కదా, తనని నువ్వు దయచేసి పంపించేస్తావా అన్నట్లు చెప్పగా ఎవరు ఏరమ్మా, తను మంచి అమ్మాయే కదా అంటాడు. అప్పుడు యూరి మంచి అమ్మాయే, కానీ నాకు నచ్చలేదు,
తను వచ్చిన తరువాతనే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. చెప్పాలి అంటే తను వచ్చినప్పటి నుండి బూమ్ నా దగ్గర మంచిగానే లేడు, బూమ్ నా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది అన్నట్లు యూరి చెప్పగా, అంతే యూరి చెప్పిందంతా విని వీడి ఫేస్ డల్ గా అయిపోతుంది. నువ్వేం చెప్తున్నావు అని అడగ్గా, నాకు ఏం చెప్పాలి అని తెలియడం లేదు, ఒకవేళ నాకు బూమ్ మీద ఫీలింగ్స్ ఉంది అని అనిపిస్తుంది, అందుకే ఇలా అంతా అనిపిస్తుందా ఏమి అని తెలియడం లేదు అని యూరి తన మనసులో ఉన్నదంతా చెప్పి బాధపడుతుంటుంది. ఈ షాప్ ఓనర్ అబ్బాయి అయితే ఒక లవ్ ఫీల్ తో డిన్నర్ కి వచ్చింటాడు, యూరి మీద ఉన్న లవ్ ని ఎక్స్ప్రెస్ చేద్దామన్న ఒక మూడ్ లో వచ్చింటాడు. కానీ యూరి ఇలా అంతా చెప్పడంతో వాడి మనసే విరిగిపోతుంది. అయినా కూడా యూరిని ఓదార్చే విధంగా తను చెప్పేదంతా సైలెంట్ గా వింటూ కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి సోనాని బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. ఇద్దరు సూట్ కేస్ అంతా తీసుకుని జాలీగా మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ యూరి దగ్గర, నువ్వు ఎందుకు తెలుసా నాకు నచ్చావు, నిన్ను ఫస్ట్ టైం చూసిన ఆ రోజుని నేను నా లైఫ్ లోనే మర్చిపోను అంటాడు. అంతలా ఏం జరిగింది అని ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. వీడు అమెరికా నుండి కొరియాకి ట్రాన్స్ఫర్ అయి వచ్చింటాడు సోనా చదువుతున్న ఆ స్కూల్ కి. కొన్ని రోజులు అమెరికాలో ఉండటం వల్ల వాడి స్లాంగ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అమెరికాలోనే ఆ ప్రాబ్లం ఫేస్ చేశాడు అని చూస్తే కొరియాకి వచ్చిన తరువాత కూడా ఆ ప్రాబ్లం ని ఫేస్ చేస్తాడు. వచ్చిన రోజే ఫుల్ గా వాడిని బుల్లి చేసింటారు, పెద్దగా ఎవరు వాడికి ఫ్రెండ్స్ కూడా అయ్యిండరు. అదంతా సోనా నోట్ చేసింటుంది. సో బాయ్స్ వాడిని ఫ్రెండ్స్ గా యాక్సెప్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నట్లు వాలంటీర్ గా వెళ్ళి వాడితో మాట్లాడింటుంది. వాడి హెడ్సెట్స్ ని తీసి ఒక చెవిలో పెట్టుకొని వాడి దగ్గర ఒక ఫ్రెండ్ లా మాట్లాడింటుంది. ఆ టైం వాడికి సోనాని చూడగానే నచ్చేసింటుంది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సోనాని చాలా డీప్ గా సిన్సియర్ గా లవ్ చేస్తుంటాడు. అదంతా ఇప్పుడు సోనా దగ్గర చెప్తూ వెళ్తున్నప్పుడు తెలియకుండా వాడి చెయ్యి అలానే సోనా చెయ్యికి తగులుతుంది. ఈ ఛాన్స్ ని యూజ్ చేసి అలానే సోనా చెయ్యిని పట్టుకుందామని చూస్తాడు. కానీ సోనా టక్కుమని చెయ్యిని దూరం చేసేస్తుంది. వాడికైతే ఒకలా అయిపోతుంది. అయినా కూడా సరే ఓకే అని ఆ తరువాత ఏం ట్రై చేయడు, సైలెంట్ అయిపోతాడు. సరే అందరినీ చూపిస్తున్నారు, హీరో హీరోయిన్ ఏమయ్యారు అని చూస్తే ఇక్కడ వీళ్ళిద్దరూ ఒంటరిగానే కదా ఉన్నారు. సో ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గర, నేను మీతో ఉన్నప్పుడు కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నా, కానీ ఏమో తెలియడం లేదు, ఎక్కువగా మాట్లాడనంటున్నా అన్నప్పుడు హీరో వచ్చి, ఏం ఇలా చెప్తున్నారు, నేను మీకు ఆపోజిట్, చెప్పాలంటే నేను మీతో ఉంటేనే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా అంటాడు. అప్పుడు హీరోయిన్, యాక్చువల్లీ నేను మీ ఊరికి ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు ఆ లైబ్రరీ చాలానే నచ్చింది. దాన్ని చూసిన తరువాతనే ఆ ఊర్లోనే కొన్ని రోజులు ఉండాలి అని డిసైడ్ అయ్యాను. ఒకవేళ నేను ఆ ఊరికి రాకుండా ఉండింటే, లైబ్రరీని చూడకుండా ఉండింటే, మీ దగ్గర మాట్లాడకుండా ఉండింటే, మిమ్మల్ని కలవకుండా ఉండింటే ఇలాంతా ఏది జరిగిండదు కదా, మీరు సియోల్కి వెళ్ళి బాగా సెటిల్ అయింటారేమో కదా, నా వల్ల ఏదో ఒకటి తప్పుగా జరుగుతుందా అని అడిగినప్పుడు హీరోని చూసారంటే, ఏం చెప్తున్నారు మీరు లైబ్రరీకి రావడం వల్ల ఆ రోజు తాగేసి వచ్చారే, ఆ రోజు నైట్ కూడా కలిసి నిద్రపోయాం కదా, కలిసి అంటే మీరు అటుపక్క నిద్రపోయారు, నేను ఇంకొక పక్క నిద్రపోయాను, అయినా కూడా ఆ రోజు నైట్ లైబ్రరీలో కలిసే కదా ఉన్నాం. ఆ తర్వాత మీరు ఫుల్గా తాగి ఉన్నప్పుడు మీతో కలిసి వాకింగ్ వచ్చాను, మీ డాగ్ని వాకింగ్కి పిలుచుకొని వెళ్ళినప్పుడు మీతో కలిసి వచ్చింది. ఆ తరువాత మనం ఇంటర్వ్యూ తీయడానికి వెళ్ళాం కదా ఒక అమ్మని, ఆ టైం ఇంకా పొద్దున్న జాగింగ్కి వెళ్ళడం, ఇప్పుడు ఇలా మీతో కలిసి ఉండటం, ఇదంతానే నాకు చాలా హ్యాపీ అయిన మూమెంట్స్ తెలుసా. ఎందుకంటే ఇలా అంతా చాలా హ్యాపీగా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అని చెప్పాలి అని చెప్పి వాడి మనసులో ఉన్నదంతా ఓపెన్ గా మాట్లాడతాడు. అదంతా విన్నప్పుడు హీరోయిన్ బానే ఫీల్ అవ్వగలుగుతుంది, తనతో ఇలా అంతా ఉండటం బోమ్ కూడా వామ్ గా ఫీల్ అవుతున్నాడు అని. ఆ టైంలోనే సోనా ఇంకా బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. చూస్తే ఫుల్ గా వర్షం పడుతుంటుంది. సోనా ఏమ్రా అంటే వర్షం పడుతున్నా స్లోగా నడుస్తుంటుంది. అప్పుడు బాయ్ ఫ్రెండ్, సోనా రా ఫాస్ట్ గా, వర్షం పడుతుంది కదా అని సోనా చెయ్యిని పట్టుకొని పిలుస్తుంటాడు. అప్పుడు సోనా, లేదు నాకు ఇలా వర్షంలో తడవడం నచ్చింది, స్లోగానే నడిచి వెళ్దామని చెప్పగా వాడు, అవును ఇలా కూడా బానే ఉంది అని స్లోగా నడుస్తుంటాడు. అప్పుడు సోనా, నువ్వు చెప్పావు కదా ఫస్ట్ నన్ను చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు అని, ఆ రోజుని నేను మాత్రం మర్చిపోగలనా ఏంటి, నేను మర్చిపోలేను అని సోనా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని వాడి దగ్గర చెప్పగా వాడు ఆ మాట విని ఒక సంతోషంలో షాక్ లో అలానే స్టాప్ అయిపోతాడు. కానీ అలా నిల్చొని చూస్తూ ఉన్నోడు సోనాకి కూడా వాడి మీద ఫీలింగ్స్ ఉంది అని తెలిసి సోనాని స్టాప్ చేసి తన బుగ్గల మీద చేయి పట్టి సోనాని చూస్తూ నిల్చోంటాడు. అలా చూడడంతో ఆపకుండా సోనాని కిస్ కూడా చేస్తాడు. సోనా కూడా కిస్ చేస్తుంది. ఫైనలీ ఇద్దరు ఈ ట్రిప్ ద్వారా లవర్స్ అయిపోతారు. ఇక్కడ ఈ చిన్న పిల్లల లవ్ సక్సెస్ అయింది.
కానీ అక్కడ ఆ షాప్ ఓనర్ అబ్బాయి చాలా ఆశగా డిన్నర్కి వెళ్ళాడు కదా. కానీ యూరికి బోమ్ మీద ఫీలింగ్స్ ఉందని తెలిసి మనసు విరిగి ఇప్పుడు అక్కడ కూడా వర్షం పడుతుంటుంది. సో యూరిని సేఫ్గా ఒక కార్ని రప్పించి పంపించేస్తాడు. ఇతను అలానే వర్షంలో ఫీల్ అవుతూ నిల్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి మళ్ళీ హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ వర్షంలో నిల్చొని, వర్షం అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు ఎక్కువగా వర్షంలో తచ్చేదాన్ని, ఆ తరువాత కాస్త పెద్ద అయిన తరువాత తడవాలి అని అనిపించలేదు, కానీ ఇప్పుడు వర్షంలో తడవాలి అని అనిపించింది. ఒక విషయం చెప్పనా, మీరు సియోల్కి వెళ్తే బాగున్ను అని అనిపిస్తుంది. హాస్పిటల్ బిల్ మీరే కదా కట్టారు, ఆ డబ్బుల కోసం మీరు ఎంత కష్టపడింటారు అని నేను అర్థం చేసుకోగలను. మీ డ్రీమ్ కోసం మీరు సియోల్కి వెళ్ళొచ్చు కదా అంటుంది. అదంతా విని హీరో ఫేస్ ఒకలా అయిపోతుంది. మీకు నేను నిజంగానే సియోల్ వెళ్ళాలి అని ఉందా అని అడగ్గా హీరోయిన్ ఏం చెప్పకుండా అటుపక్క తిరుక్కుంటుంది. వెంటనే వాడు వర్షంలో హీరోయిన్ పక్కన వెళ్ళి నిల్చొని, సరే ఓకే, నేను సియోల్కి వెళ్తాను, నేను సియోల్కి వెళ్ళాలి అన్నదే మీ ఆశ అంటే నేను సియోల్కి ఖచ్చితంగా వెళ్తాను అంటాడు. ఆ తరువాత ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. ఇద్దరి మధ్య అలాంటి ఒక సైలెన్స్ ఉంటుంది. కానీ ఇద్దరు ఒకేలానే ఫీల్ అవుతున్నారు అన్నది చూసే మనకి బాగానే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ డే ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని అందరూ విలేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ సోనా బాయ్ ఫ్రెండ్ ఒంటరిగా ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు సోనా బాయ్ ఫ్రెండ్ చాలా ఫీల్ అవుతుంటాడు. ఆ ట్రిప్ ఏంటి అంత త్వరగా అయిపోయింది, అంత త్వరగా అయిపోవాలా, ఆ రోజు నైట్ ఎంత బాగునింది కదా అన్నప్పుడు, ఏంటి ఏం బాగునింది అన్నప్పుడు వాణ్ణి చూస్తారంటే, అరే ఎందుకు అంత కోపం, అందుకని జరిగింది మర్చిపోగలమా అని సోనా దగ్గరకు వెళ్ళగా, హే చాలా ఆపు, రమైక వెళ్దామని ఇప్పుడు కూడా వాణ్ణి తన వెనకాల తిరిగి పిచ్చుకుంటుంది. ఆ టైంలోనే హీరోయిన్ ని చూసారంటే హీరో దగ్గర నుండి కాస్త డిస్టెన్స్ ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏమంటే ఆ రోజు యూరి హీరోయిన్ దగ్గర నీ వల్లనే వాడు చాలా కష్టపడుతున్నాడు అన్నట్లంతా చెప్పింటుంది కదా, దానివల్ల హీరోతో మాట్లాడటం తగ్గించేస్తుంది. ఇప్పుడు కూడా పొద్దున లైబ్రరీకి వెళ్తుంది. వాడు జాగింగ్ కి వెళ్దామని రెడీగా నిల్చుంటాడు. కానీ హీరోయిన్ షూ వేసుకోకుండా వచ్చింటుంది. హీరో కూడా చూసేసి, ఏమైంది మీరు జాగింగ్ కి రాలేదా అని అడిగినప్పుడు, అదొచ్చి నా షూ చిరిగిపోయింది, అందుకే కొన్ని రోజులు నేను జాగింగ్ కి రాలేను అంటుంది. హీరో కూడా ఆ మాట విని, ఓ అవునా అని అప్పుడే ఒకలా డల్ గా అయిపోతాడు. హీరోయిన్ లైబ్రరీలో నుండి వెళ్ళిన తరువాత హీరోయిన్ ఇంతసేపు నిల్చొని మాట్లాడింటుంది కదా, అక్కడ తన కాళ్ళ గుర్తుని పెట్టి మెజర్ చేస్తుంటాడు షోని కొనివ్వడం కోసం. ఇంకా హీరో ఆ రోజు ఈవినింగ్ యూరితో కలిసి షాపింగ్ కి వెళ్తాడు. ఇద్దరు కలిసి సియోల్ కి వెళ్ళబోతున్నారు కదా, సో షాపింగ్ కి వెళ్ళింటారు. యూరితో కలిసి షాపింగ్ చేస్తాడు అని అనుకుంటే హీరో వెళ్ళిన వెంటనే షూ సెక్షన్ కి వెళ్ళి షూనే చూస్తుంటాడు. అందులోనూ లేడీస్ వేసుకునే షూని చూస్తుంటాడు. యూరి చూస్తుంది, తనకి బాగానే అర్థమవుతుంది ఏరం కోసమే షూని కొంటున్నాడు అని. అంతే, తనకి చాలానే బాధగా ఉంది. ఆ బాధలో షాపింగ్ కూడా చేయలేకపోతుంది. ఆ టైంలోనే ఏరంని చూపిస్తారు. తనకి అయితే హీరో సియోల్ కి వెళ్ళడంలో పెద్దగా ఇష్టం లేదు, కానీ ఎక్కడ తన వల్ల వాడు సియోల్ వెళ్లకుండా ఉన్నాడేమో అని హీరో దగ్గర నువ్వు నీ డ్రీమ్ కోసం సియోల్ కి వెళ్ళు అని చెప్పింటుంది. అంతే, ఇప్పుడు వాడిని చాలానే మిస్ అవుతున్నట్లు ఫీల్ అవుతుంది. కానీ ఆ విషయాన్ని వాడి దగ్గర చెప్పలేకపోతుంది. దానివల్ల చాలా స్ట్రెస్ గా ఫీల్ అయ్యి మైండ్ ని డైవర్ట్ చేయడానికి అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయినా తన వల్ల కావడం లేదు. అవును, మనం ఎందుకు భయపడాలి, మన మనసుకి నచ్చినట్లు జీవించాలి అని డిసైడ్ అయ్యే కదా ఇక్కడికి వచ్చాము, మరి ఇంకేం అని చెప్పి ఇప్పుడు ఫాస్ట్ గా హీరోని చూడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంటి దగ్గరకు వెళ్ళిపోతుంది. వాడు అప్పుడే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని కరెక్ట్ గా వస్తాడు. ఏమైంది ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని అడిగినప్పుడు, అది మీ దగ్గర ఒక విషయం చెప్దామని వచ్చాను అన్నప్పుడు వాడు చెప్పండి అంటాడు. అది మీరు సియోల్ వెళ్తున్నారు కదా, చూసి జాగ్రత్తగా వెళ్ళి వచ్చేసేయండి అంటుంది. ఆ మాట విని హీరోకి చాలానే హ్యాపీగా ఉంది. నేను జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, ఇదిగోండి ఇది తీసుకోండి అని వాడు తన కోసం కొన్న షూని ఇస్తాడు. కానీ అప్పుడే చూస్తాడు హీరోయిన్ కాళ్ళకి షూ ఉంది. షూ వేసుకున్నారు, చిరిగిపోయింది అని చెప్పారు అన్నప్పుడు హీరోయిన్ చూసారంటే షూ ఇప్పుడు బానే ఉంది, నేనే చూసుకోలేదు అని చెప్పి వాడు ఇచ్చిన ఆ షూని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోని చూసి వాడి దగ్గర మాట్లాడిన తరువాతనే ఏరంకి సంతోషంగా ఉంది. సియోల్ కి వెళ్ళి త్వరగా తన కోసం వచ్చేస్తాడు అన్న ఒక నమ్మకంతో హీరో కోసం వెయిట్ చేద్దామని డిసైడ్ అవుతుంది. హీరో కూడా హీరోయిన్ దగ్గర, నేను సియోల్ నుండి వచ్చే వరకు లైబ్రరీలో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో కూర్చొని చదవండి, బాగా గాలొస్తుంది, ఆ కార్నర్ లో బాగా వెలుతురు కూడా వస్తుంది అని చెప్పింటాడు. ఇప్పుడు నెక్స్ట్ డే లైబ్రరీకి వెళ్ళి హీరో చెప్పిన ఆ ప్లేస్ ని చూస్తూ నిల్చో ఉంటుంది. ఆ ప్లేస్ లోనే హీరో కూర్చొని చదువుతాడంట. ఆ లైబ్రరీలో ఉన్నప్పుడు హీరోతో ఉన్నట్లే హీరోయిన్ కి ఫీల్ అవుతుంది.
ఇంకో పక్క సోనా బాయ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. సోనా పార్ట్ టైం గా ఒక షాప్ లో పనికి చేరింటుంది. కానీ ఈ బాయ్ ఫ్రెండ్ ఏమ్రా అంటే సోనా వెనకాలే తిరుగుతూ తను చేయాల్సిన పనంతా వాడే చేస్తుంటాడు. రే ఎందుకురా ఇలా చేస్తున్నావు అన్నప్పుడు ఆ ఆంటీని ఏం చెప్పలేదు కదా ఇంకేమని ఇద్దరు పార్ట్ టైం జాబ్ అంతా కంప్లీట్ చేసి నడిచి వెళ్తున్నప్పుడు సడన్ గా ఒకడు బైక్ లో సోనాని గుద్దేలా వస్తాడు. ఎవడు వాడు అని తెలియడం లేదు. సోనా దగ్గర ప్రాబ్లం చేసేలా వెళ్తుంటాడు. సోనా చుట్టూ బైక్ వేసుకుని సర్వమని తిరుగుతుంటాడు. అంతే సోనా బాయ్ ఫ్రెండ్ కి కోపం వచ్చేస్తుంది. హే ఎవర్రా నువ్వు అని వాడిని స్టాప్ చేసినప్పుడు వాడు హెల్మెట్ ని తీస్తాడు. వాడు అలా హెల్మెట్ ని తీసిన నెక్స్ట్ సెకండ్ కి సోనా ఫాస్ట్ గా వెళ్ళి వాడిని హక్ చేసుకుంటుంది. ఇద్దరికి అంత హ్యాపీగా ఉంది. కానీ వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా ఉండడం చూసి బాయ్ ఫ్రెండ్ కి ఒకలా అయిపోతుంది. ఎవరు ఆ అబ్బాయి అని అడిగినప్పుడు వీడా నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు ఆ అబ్బాయిని చూసి నువ్వు జైల్లో నుండి వచ్చేసావా అని అడుగుతుంటుంది. వాడు చూడటానికి రగడైన ఒక అబ్బాయిగా ఉన్నాడు. సో ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఏంటి ఫ్రెండా సరేరా దూరంగా రా అని పిలిచగా మళ్ళీ వాడిని హక్ చేసుకోవడానికి వెళ్తుంది. అంతే బాయ్ ఫ్రెండ్ సోనాని పట్టి లాగుతుంటాడు. సోనా అయితే అరుస్తుంటుంది, రే ఫ్రెండ్ మాత్రమే రా వాడు నాకు అని. ఇంకా ఆ ఫ్రెండ్ కూడా సరే ఓకే సోనా తరువాత మాట్లాడుదాం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఫ్రెండ్ వెళ్ళిన తరువాత బాయ్ ఫ్రెండ్ సోనా దగ్గర నీకు ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పనే లేదు, అయినా ఎందుకు ఇలా అబ్బాయి ఫ్రెండ్ అంతా అన్నట్లు అడుగుతుంటాడు. రే వాడు నాకు జస్ట్ ఫ్రెండ్ అంతేరా అని సోనా చెప్పినప్పుడు అప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటే ఇలానే హక్ చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు సోనా అరే వాడు నాకు చిన్నప్పటి నుండే క్లోజ్ ఫ్రెండ్, ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నావు అని ఇద్దరు మాట్లాడుతూ వెళ్తుంటారు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. తను లైబ్రరీలో కాసేపు బుక్ చదివేసి ఇంటికి వెళ్తుంది. అలా వెళ్తే పైన టెర్రస్ నుంచి ఏమో సౌండ్ వినిపిస్తుంది. ఏరం కూడా ఏంటిది సౌండ్ అని టెర్రస్ కి వెళ్ళి చూస్తే పైన ఎవడో స్ప్రే చేస్తున్నాడు. అది ఎవరు అని తెలియడం లేదు. హీరోయిన్ ఇంకా ఫేస్ చూడలేదు కానీ భయంగా ఉంటుంది కదా. సో హీరోయిన్ అలానే సైలెంట్ గా సౌండ్ చేయకుండా కింద దిగేస్తుంది. కానీ మళ్ళీ వాడు ఎవరో తెలుసుకోవాలి అని కెమెరాని ఆన్ చేసి అలానే చిన్న సౌండ్ కూడా చేయకుండా స్లోగా పైన ఎక్కి కెమెరాని ఆన్ చేస్తే సడన్ గా వాడు కెమెరా ముందు వచ్చి నిల్చుంటాడా. అంతే హీరోయిన్ భయపడిపోతుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.